వెల్కమ్ టు మీటింగ్ సినిమా ప్రసాద్. హీరోయిన్ రాశికి యాంకర్ అనసూయ బహిరంగ క్షమాపణలు చెప్పింది. ఎందుకు చెప్పాల్సి వచ్చింది? ఒక 2-3 నెలల క్రితము ఒక టీవీ షోలో స్కిట్ లో భాగంగా యాంకర్ అనసూయ ఆది చేసిన రాశి ఫలాలు ఆది అడుగుతారు, అమ్మా రాశి ఫలాల గురించి మీకేమైనా తెలుసు అంటే రాశి గారి ఫలాలా అంటది. రాశి గారి ఫలాలు కాదండి, రాశి ఫలాలు. ఎవరికైనా భూమి మీద ప్రపంచంలో ఈ తెలుగు సాంప్రదాయంలో ప్రతి ఒక్కరికి రాశులు ఉంటాయి. ఇది ఏ రాశి? కన్య రాశి. నాది ఏ రాశి? మీన రాశి. ఈ రాశి ఫలాలు. కానీ రాశి గారి ఫలాలు సపరేట్ గా ఏముండవు. అంటే టీవీ షోలో మరీ దిగజారిపోతున్న కార్యక్రమాలు చూస్తూ ఉన్నాం. స్కిట్ లో అందరినీ కామెంట్ చేశారు, తర్వాత క్షమాపణలు చెప్తారు. చెయ్యడం ఎందుకు, క్షమాపణలు చెప్పడం ఎందుకు? ఎవరు మీరైతే స్కిట్ చేస్తున్నారో వాళ్ళ మనోభావాలు దెబ్బతింటాయనే ఆలోచన కూడా చెయ్యరు. తర్వాత ఏమన్నా కాంట్రవర్సీ వ్యాఖ్యలు వచ్చినప్పుడు ఓహో నేను అన్న మాటలు ఇలా వైరల్ అవుతున్నాయా అని వెనుకాల తీసుకునే ప్రయత్నంలో అప్పుడు క్షమాపణలు చెప్తా ఉంటారు. అంటే జరగాల్సిన నష్టం మొత్తం జరిగిపోయినాక జరగాల్సిన లాభం కోసం మన స్మార్ట్ గా వచ్చేసి ఏదన్నా ఒక మీడియా సమావేశంలో క్షమాపణలు చెప్తారు. ఎందుకు ఆ రోజు అనాల్సి వచ్చింది? అదే రాశి గారు ఈ విషయం మీద స్పందించి ఈ స్కిట్ లో అసలు ఆ స్కిట్ కి నాకు సంబంధం లేదు, రాశి గారి ఫలాల గురించి ఎందుకు వచ్చింది ఆ స్కిట్ లో అన్నట్టుగా చాలా ఒక కార్యక్రమంలో ఆమె చెప్పుకున్న ప్రయత్నం చేసింది. సో ఆవిడ ఏదో చెప్పింది, అక్కడ ఉన్న జడ్జెస్ కూడా ఆ మాటలకు సరదాగా ఎంజాయ్ చేస్తూ నవ్వుతూ వాళ్ళు కనీసం కూడా ఆబ్జెక్షన్ చెప్పలేదు. ఆ రోజు అక్కడ ఉన్న జడ్జ్ రోజా గారు అనమాట. సో ఈ రోజు బహిరంగంగా యాంకర్ అనసూయ వచ్చి రాశి గారికి బహిరంగ క్షమాపణలు చెప్పింది. ఈ రోజు క్షమాపణ ఎందుకు చెప్పింది, ఆ రోజు ఎందుకు కామెంట్ చేసింది, అదే ఇప్పుడు హాట్ టాపిక్. టీవీ షోలో మీరు తీసుకున్న స్కిట్ల గురించి అందరినీ ఇన్వాల్వ్మెంట్ చేస్తారు. ఏమన్నా ఎవరన్నా అడిగితే స్కిట్ లో భాగం ఇది ఎవరిని నొప్పించడానికి కాదు అంటారు. కానీ ఎవరిని మెప్పించడానికి మీరు చేస్తా ఉన్నారు? అసలు నొప్పించడం ఎందుకు, మెప్పించడం ఎందుకు? ఒకరిని బాధ పెట్టడం ఎందుకు, ఒకరిని సంతోషించడం ఎందుకు? అలాంటి స్కిట్లు ఒకటికి 4 సార్లు చెక్ చేసుకున్న తర్వాత దాన్ని వైరల్ చేస్తే బాగుంటుంది. అన్ని జరగాల్సిన నష్టం జరిగినాక చెప్పాల్సిన మీరు క్షమాపణలు చెప్తే మనోభావాలు దెబ్బతింటాయి, మళ్ళీ తిరిగి రావు. సో ఇకనైనా మీరు టీవీ షోలో ఏదైనా చేసేటప్పుడు ఎవరు మనోభావాలు దెబ్బకుండా అందరినీ సమానంగా చేసే ఆలోచన చేయండి, అందరికీ బాగుంటది. మొత్తానికి ఇదండి రాశి ఫలాల మీద జరుగుతున్న కామెంట్స్. రాశి గారికి బహిరంగ క్షమాపణ చెప్పింది యాంకర్ అనసూయ.